ప్రపంచంలోనే ఎంతో మంది నాయకుల్ని తయారు చేసినటువంటి స్థలం ఏ యూనివర్సిటీ గడ్డ. నేను ఈ రోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, యూనివర్సిటీస్ అంటే నేషనల్ స్ట్రాటజిక్ అసెట్స్. ఇవన్నీ దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రోజు 64 కోట్ల విలువైన ప్రాజెక్టుని ప్రారంభించుకున్నాం. ఏయుఐ ఫ్యాక్టరీ, నెట్వర్క్స్ ల్యాబ్, ఎక్స్పీరియన్స్ సెంటర్ ని, తీర ప్రాంత వాతావరణ పరిశోధన టెస్ట్ బిడ్ ని ప్రారంభించుకున్నాం. 112 కోట్లతో 9 ప్రాజెక్టులు ఈ రోజు శంకుస్థాపన చేశాం. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, సెంట్రల్ మెస్, వైస్ ఛాన్సలర్ బంగ్లా, క్యాంపస్ బ్యూటిఫికేషన్, కాన్వకేషన్ హాల్, అంతర్గత రోడ్లు, లైటింగ్ పనులు కూడా ఇచ్చేసాం. అదే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఈ రోజు 3 ఒప్పందాలు కూడా చేసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రాలజీ, అదే మాదిరిగా ఇంకొక ఎంఓయు కూడా 3 ఎంఓయులు చేశారు. రేపు రాబోయే రోజుల్లో 100 దేశాల నుంచి స్టూడెంట్లు మన ఏయులో చదివే రోజు తొందరలోనే వస్తుంది. నేను అందుకనే మీ మంత్రి గారు 250 కోట్లు అడిగారు. నేను ఒకటే మీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కి ప్రపంచంలో టాప్ 100లో ఆంధ్ర యూనివర్సిటీ ఉండాలి. దీనికోసం డబ్బులు కూడా కావాలి. అందుకే నేను అనౌన్స్ చేస్తున్నా, 500 కోట్ల రూపాయలు ఆంధ్ర యూనివర్సిటీకి ఇస్తాం. మా మల్లికార్జునరావు గారు లేచి చప్పట్లు బాగానే కొట్టాడు. మల్లికార్జునరావు గారు, మోహన్ రెడ్డి గారు, ఇక్కడ లారస్ సత్యనారాయణ గారు, అందరూ వ్యాపారస్తులు ఉన్నారు. మీ అందరికీ అప్పచెప్తున్నా, ప్రతి ఒక్క విద్యార్థి 1 రూపాయి కాంట్రిబ్యూట్ చేసి మరో 500 కోట్ల రూపాయలు కార్పస్ అభివృద్ధి కావాలి.